బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో భాగంగా గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా మోస్తరుపాటి వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు, చిలకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాలు వర్షాలు పడుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. తుఫాను కారణంగా చిలకూరు తహసీల్దార్ శ్రీనివాసులు శివాబి న్యూస్తో మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తీర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. చిలకూరులో రెవెన్యూ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. మండలంలో గల తీర ప్రాంతాలకు సంబంధించి మరియు ఇక్కడ సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మనకు ఈ నెల 30వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మరియు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడమైంది. అదేవిధంగా సముద్రంలో వేటను కూడా నిషేధించడమైనది. అందరూ కూడా ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళందరినీ కూడా మా గ్రామస్థాయి సిబ్బందిచే అందరినీ అప్రమత్తం చేయడమైంది. మన చిల్లకూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైంది. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే చిల్లకూరు మండల ప్రజలు ఆ నెంబర్కు కాల్ చేయడము లేదా తహసీల్దార్ నెంబర్కు కాల్ చేస్తే వెంటనే అప్రమత్తమై వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అయితేనేమి, వారికి తుఫాను నుంచి రక్షించడంలో ముందస్తు చర్యలు తీసుకోవడం అయితేనేమి, వీటన్నిటి గురించి తెలియజేయబడును. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి భారీ వర్షాలు కురిసే టైంలో, ఈ టైంలో విద్యుత్ స్తంభాలు దగ్గరగా ఉండడం కానీ లేదా ఖాళీ మైదాన ప్రాంతాల్లో ఎత్తైన చెట్ల పక్కన నిలబడడం కానీ ఇటువంటివి ఏం చేయకుండా ఎవరైనా సరే కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నటువంటి దెబ్బతిన్నటువంటి గృహాల్లో నివాసం ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండవలసిందిగా తెలియజేస్తున్నాము. ఆ విధంగా ఎవరైనా పేదలు వారి ఇళ్ళు కనుక కూలిపోయే స్థితిలో ఉంటే మాకు తెలియజేస్తే వారిని దగ్గరలో ఉన్నటువంటి తుఫాను సురక్షిత ప్రాంతాల్లో కానీ ప్రభుత్వ స్కూల్స్లో కానీ ఎక్కడైనా ఉంచి ఈ తుఫాను సమయంలో ఇబ్బందులు లేకుండా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ పశు నష్టం కానీ ఎక్కడ ఏం జరగకుండా చూసుకునే